వెల్కమ్ టు ఐ న్యూస్. మిడిల్ ఈస్ట్ లో ఇరాన్ తో కొనసాగుతున్న విధ్వంసకర యుద్ధం త్వరలోనే ముగిసే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండకూడదన్న అంశంపై జరుగుతున్న చర్చలు అత్యంత కీలకమని పేర్కొన్నారు. మరోవైపు ప్రపంచ ఇంధన రవాణాకు జీవనాడి లాంటి హార్మోజ్ జలసంధి వద్ద టెన్షన్ వాతావరణం నెలకొనడం, సౌదీ అరేబియాపై దాడుల ముప్పు పెరగడం తీవ్ర కలకలం రేపుతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ స్పెషల్ స్టోరీలో ట్రాక్ చేద్దాం. పశ్చిమాసియాలో గత కొంతకాలంగా రగిలిపోతున్న ఉద్రిక్తతల మధ్య యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచ దేశాలలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇరాన్తో జరుగుతున్న ఈ సుదీర్ఘమైన యుద్ధం త్వరలోనే ముగింపు దశకు చేరుకునే ఛాన్స్ ఉందంటూ ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఇరాన్ ఎలాంటి పరిస్థితుల్లోనూ న్యూక్లియర్ వెపన్స్ డెవలప్ చేయకూడదన్న మెయిన్ ఎజెండాతో జరుగుతున్న ట్యాక్స్ అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయని ఆయన స్పష్టం చేశారు. ఈ వార్ను ఇరాన్ ఎక్కువ కాలం కొనసాగించే స్థితిలో లేదని, వారి వద్ద ఉన్న వనరులు క్రమంగా క్షీణిస్తున్నాయని తాము భావిస్తున్నట్లు ట్రంప్ విశ్లేషించారు. అదే సమయంలో ఇరాన్పై వరుస దాడులు చేస్తున్న అమెరికా దగ్గర సైనిక మందుగుండు సామగ్రి కొరత ఏర్పడిందంటూ ఇంటర్నేషనల్ మీడియాలో వస్తున్న వార్తలను ప్రెసిడెంట్ ట్రంప్ తీవ్రంగా ఖండించారు. తమ డిఫెన్స్ ఫోర్సెస్ వద్ద కొన్ని రకాల కీలకమైన అత్యంత శక్తివంతమైన ఆయుధాలు, భారీ నిల్వలు ఇంకా సురక్షితంగా ఉన్నాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అయితే ఇరాన్ మిలిటరీ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని జరిపిన మెరుపు దాడుల్లో అమెరికా సైన్యం తమ వద్ద ఉన్న పిన్ పాయింట్ ప్రెసిషన్ లాంగ్ రేంజ్ మిస్సైళ్లను భారీగా వినియోగించినట్లు తాజా మిలిటరీ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ మిస్సైల్ నిల్వలను పునరుద్ధరించుకోవడంతో పాటు ఓవరాల్ రక్షణ ఉత్పత్తిని వేగవంతం చేసేందుకు అమెరికా కొత్త ప్రొడక్షన్ ప్లాంట్లు, ఫెసిలిటీస్ను ఏర్పాటు చేయడంపై యుద్ధ ప్రాతిపదికన దృష్టి సారించింది. మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్ ఉమ్మడిగా ప్రయోగిస్తున్న మ్యాక్సిమం ఎకానమిక్ ప్రెజర్ వల్ల తమ దేశం తీవ్రంగా దెబ్బతింటుందని ఇరాన్ ప్రెసిడెంట్ మసూద్ పెజిష్కియాన్ ఓపెన్గా వ్యాఖ్యానించారు. యుఎస్, ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల ప్రభావంతో ఇరాన్ ఇంధన రంగం, చమురు శుద్ధి కర్మాగారాలు తీవ్రంగా నష్టపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇరాన్ ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం, అలాగే ఈ సుదీర్ఘ యుద్ధాన్ని ముందుకు తీసుకుని వెళ్లేందుకు ఇరాన్ వద్ద ఉన్న సైనిక, ఆర్థిక సామర్థ్యాల గురించి అమెరికన్ ఇంటెలిజెన్స్ వర్గాలలో తీవ్రంగా చర్చ జరుగుతుంది. అయినప్పటికీ దాడులను తప్పుపట్టి ఎదురుదాడి చేయగల ప్రమాదకరమైన క్షిపణి సామర్థ్యాలు ఇరాన్ వద్దే ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇక ఈ యుద్ధంలో ప్రపంచ దేశాలను అత్యంత భయాందోళనలకు గురి చేస్తున్న ప్రధాన అంశం హోర్ముజ్ జలసంధి. అంతర్జాతీయంగా చమురు, ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన ఈ హోర్ముజ్ జలసంధి చుట్టూ పరిస్థితులు రోజురోజుకు మరింత ఉత్కంఠభరితంగా మారుతున్నాయి. ఇరాన్, ఒమాన్ దేశాల మధ్య హోర్ముజ్ ద్వారా నిలిచిపోయిన వాణిజ్య నౌకాయానాన్ని మళ్లీ పునరుద్ధరించే దిశగా జరిపిన చర్చలు కొంతవరకు పురోగతి సాధించినట్లు లేటెస్ట్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. అయితే ఈ ఒమాన్, ఇరాన్ చర్చల్లో అమెరికా నేరుగా భాగస్వామి కాకపోవడం ఇక్కడ గమనించాల్సిన విషయం. అందువల్ల హోర్ముజ్ శాంతి ఒప్పందం పూర్తిగా అమల్లోకి వచ్చిందని చెప్పలేమని, కేవలం నౌకల రాకపోకల భద్రతపై ఒక అవగాహనకు రావడానికి మాత్రమే తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక్కడ పరిస్థితి ఇప్పటికీ చాలా సున్నితంగా, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని విధంగా ఉంది. ఈ యుద్ధ జ్వాలలు మిగతా అరబ్ దేశాలకు కూడా వ్యాపించే ప్రమాదం కనిపిస్తుంది. ముఖ్యంగా సౌదీ అరేబియా కూడా ఈ యుద్ధంలోకి దిగాల్సి వస్తుందా అనే కొత్త ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్ సపోర్టుతో పనిచేస్తున్న హౌతీ తిరుగుబాటుదారులు, అలాగే ఇతర ప్రాంతీయ మిలీషియా గ్రూపుల నుంచి సౌదీ అరేబియాకు రక్షణపరమైన ముప్పు పొంచి ఉందనే హెచ్చరికలు రియాద్కు అందినట్లు తెలుస్తుంది. సౌదీకి చెందిన కీలకమైన చమురు, మౌలిక సదుపాయాలు, సముద్ర ఓడరేవులు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులపై డ్రోన్లు, మిస్సైళ్లతో దాడులు జరిగే ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు అలర్ట్ చేశాయి. ఈ మారుతున్న సమీకరణాల నేపథ్యంలో సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయల్ మాక్రాన్తో అత్యవసరంగా మాట్లాడారు. ప్రాంతీయ భద్రత, ఎర్ర సముద్రంలో నౌకాయాన స్వేచ్ఛ వంటి కీలక అంశాలపై వీరిద్దరి మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యుద్ధం త్వరలోనే ముగుస్తుందని పాజిటివ్గా చెబుతున్నప్పటికీ ఇరాన్, అమెరికా మధ్య ఒక అధికారిక తుది శాంతి ఒప్పందం కుదిరిందని చెప్పడానికి ఎలాంటి ప్రాతిపదిక లేదు. ముఖ్యంగా ఇరాన్ అణు కార్యక్రమం, కంట్రోల్, హోర్ముజ్ జలసంధిలో శాశ్వత నౌకాయాన స్వేచ్ఛ, ఇరాన్పై ఉన్న ఆర్థిక ఆంక్షల ఎత్తివేత, ఇరు దేశాల భద్రతా హామీలు వంటి క్లిష్టమైన సవాళ్లు ఇంకా పరిష్కారం కాకుండా మిగిలే ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ రాబోయే రోజుల్లో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన చర్చలు ఏ దిశగా సాగుతాయి, హోర్ముజ్లో అంతర్జాతీయ నౌకాయానం మళ్లీ పూర్వపు సాధారణ స్థితికి వస్తుందా లేదా అనేది ఇప్పుడు గ్లోబల్ కంట్రీస్ ఆసక్తిగా గమనిస్తున్నాయి.